ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 4వ తేదీ శనివారం రోజున మీకు జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీకు దిన ఫలితాల ప్రకారం ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి గురించి బయటకు చాలా కూల్గా కనిపిస్తారండి, లోపల మాత్రం అన్ని గమనిస్తూనే ఉంటారనమాట. ఎవరిని అంటే ఎవరు మీ మీద అయినా వెంటనే కానీ నమ్మకం అనేది పెట్టరు, కానీ ఒక్కసారి కనుక నమ్మితే పూర్తిగా నమ్ముతారు అనడానికి కొన్ని నిదర్శనాలు కూడా ఉన్నాయండి. వాళ్ళ కోసం తాము మర్చిపోతారు. కానీ ఇలాంటి వారైతే ఈ రోజున ఎంతో కాలంగా అంటేను కొన్ని వార్తల గురించి అయితే మీ యొక్క జీవితంలో ఎదురు చూసినటువంటి వారు కూడా ఉన్నారు. వార్తలు అంటే శుభవార్తలు కాదండి, ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఒక సందేశం గురించి. మరి ఎందుకని అంటే వీరు మరి ఈ యొక్క ఫోన్ కాల్ సందేశం గురించి ఎదురు చూసినటువంటి వారు దాని లోపల ఎందుకని కుదిపి వేయబడుతున్నారు, అసలు ఈ యొక్క కాల్ ఎందుకు మీ అంత ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు శివరామదాస స్వామి గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి, దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో మన యొక్క గురుగారు అయితే మీకు అయితే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మీ యొక్క ముఖ కవళికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే వితిన్ 24 అవర్స్లోనే మన యొక్క గురువుగారు మీకు తెలియపరుస్తారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి, సమస్య ఇది పరిష్కారం మన యొక్క గురువు గారిది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశికల్లోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి అధిపతి బుధుడు. ఇక వీరు ఎప్పుడూ కూడా మరింత అద్భుతమైనటువంటి అవకాశాలను అయితే దక్కించుకుంటూ ఉంటారండి. అందులో ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాల్ ఎందుకు షాకింగ్గా అనిపిస్తుంది అంటే ఈ యొక్క కాల్ మీరు ఊహించినటువంటి వ్యక్తి నుండి కాదండి, మీరు మర్చిపోయాను అనుకున్నటువంటి వ్యక్తి నుండి, లేదంటే మనకి ఇక సంబంధం లేదు అనుకున్నటువంటి వ్యక్తి చోట నుండి ఈ యొక్క కాల్ అనేది రాబోతుంది. ఈ కాల్ రావడంతో మీ యొక్క మనసులో ఇక తెలియనటువంటి అంటే ఒక తేలిక అయినటువంటి ఆలోచన, లేదంటే తెలియనటువంటి ఒక ఆనందము, తెలియనటువంటి బాధ అన్నిటినీ కూడా ఒక్కసారిగా ఆ యొక్క సందర్భం ఆశ్చర్యంలోకి మిమ్మల్ని అయితే తీసుకువెళ్తూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క రాశి వారి యొక్క మైండ్ సెట్లో జరిగేటువంటి ఒక డీప్ అనాలిసిస్ ఎందుకంటే అసలు ఎందుకు ఇప్పుడు ఈ కాల్ వస్తుంది, ఇంతవరకు కూడా ఎక్కడున్నారు, ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం ఏమిటి అనేది కూడా మీ మైండ్లో కొన్ని ప్రశ్నలు అయితే తిరుగుతూ ఉంటాయండి. ఇది నిజమా అబద్ధమా లేదంటే అనేటువంటి ఒక సందర్భంలో మీరైతే పడిపోతూ ఉంటారనమాట. మీరు అందుకే ఈ యొక్క కాల్ మీకు ఆశ్చర్యం అనేసి చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ కాలం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఈ యొక్క రాశి వారి యొక్క జీవితాన్ని మార్చేసిన ఒక గొప్ప కాలం అన్నమాట అండి. దేనికి చెప్తున్నాను అంటే కనుక ఇంతవరకు మీరు మర్చిపోయారు, వెళ్ళిపోయారు, ఇక రారు, వీళ్ళు మనము ఇక చికాకులుగా పడుతూ ఉంటున్నారు, సమస్యలు అనేవి కలిగించారు అనేసి అనుకున్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళే మనకు ఇంకా ఫోన్ కాల్ చేయారేమో, ఇక మెసేజ్ కూడా చేయరేమో, ఇక వీళ్ళు మన నుంచి ఏది కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోయారు అనేసి మీరు అనుకుంటున్న వాళ్ళు పూర్తిగా ఈసారి అయితే వాళ్ళు అనుకోకుండానే అకస్మాత్తుగా మీ దగ్గరకు రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే కాబట్టి గతంలో అన్యాయం అనేది జరిగినటువంటి సందర్భాలు మాట్లాడకుండా ముగిసినటువంటి విషయాలు కూడాను ఇప్పుడు తిరిగి మాట్లాడుకోవాల్సినటువంటి సమయం కూడా వస్తుంది అని అనుకుంటున్నారు కదండి. క్లారిటీగా రావాల్సినటువంటి సమయం కూడా నిలబడబోతుందన్నమాట. ఇది కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాదు మిత్రమా, ఇది క్లోజర్ లేదంటే రియల్ ఎస్టేట్ అడ్గా అవుతుందన్నమాట. ఇది మీ యొక్క జీవితానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం లాంటిది. ఇది ముఖ్యంగా మరి ఏ విషయం వారికి వస్తుంది అంటే కనుక ప్రేమ విషయంలో కావచ్చు, లేదంటే ఈ యొక్క రాశి వారికి మాత్రమే రాబోతుందన్నమాట. అయితే వీరికి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవాలండి. చాలా నిశ్శబ్దంగా వీరైతే బాధపడుతూ ఉంటారు. బయట మాత్రం ఎప్పుడూ కూడా చూపరు, కానీ లోపల మాత్రం అసలు ఏ విషయాన్ని కూడా మర్చిపోరు. ముఖ్యంగా ప్రేమించినటువంటి వారిని, సహాయం చేసినటువంటి వారిని, జీవిత భాగస్వామిని, మనకు కావాలి అనుకున్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఎంత కష్టపడినా కూడా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అసలు మర్చిపోరు అన్నమాట. ఇక ఈరోజు అలాంటిదే మీకైతే ఉండేటువంటి ఒక పాత ప్రేమ, అర్థం కాకుండానే విడిపోయేటువంటి బంధము, లేదంటే మాట్లాడకుండానే దూరమైనటువంటి వ్యక్తి, విడిపోయినటువంటి బంధము అంటే చాలామందికి కూడా చిన్న ఈగోలు వల్ల విడిపోతూ ఉంటారని కదండి. భార్యాభర్తలకు కావచ్చు, లేదంటే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటేనండి అంటే మీకు ఎలా చెప్పాలి అంటే భార్యాభర్తల్లోనే ముఖ్యంగా ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడాను చాలా అన్యోన్యంగా చికాకులు గోరింకల్లాగా ఉండేటువంటి వారు వ్యక్తుల మధ్య కూడా
కూడా చిన్న చిన్న విషయాలు అంటే అమ్మాయిలను పూర్తిగా వాళ్ళని తల్లిదండ్రుల్లాగానే భావిస్తూ ఉంటారు, అత్త మామల్ని కూడాను. కానీ లేదు వీళ్ళు వచ్చేసరికి ఈ యొక్క అమ్మాయిలు ఏదో ఒక స్పెషల్గా ఏదో కావాలనేసి కోరుకుంటూ ఉంటారు ఈమె దగ్గర. అంటే ఒక రెస్పాన్స్ లాంటిదండి, లేదంటే ఒక భయం లాంటిది కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క అమ్మాయి ఏంటంటేనండి, మీ ఇంట్లో ఎలా ఉన్నాము ఎక్కడ కూడా అదే విధంగా ఉంటాము అనేటువంటి రీతిలో ఉంటుంది. అలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏం జరుగుతాయి అంటే, ఈ అమ్మాయి మీ మీద వాళ్ళ ఇంట్లో ఒక లేనిపోయినటువంటి అపోహ అనేది పెట్టుకోవడం, అది భర్తకు చెప్పి మీ యొక్క భార్య ఏదో చెప్తున్నారు అనడం వల్ల కూడా ఈ విధంగా చెడిపోతూ ఉంటారనమాట. లేదంటే మాట్లాడకుండానే దూరమైనటువంటి వ్యక్తి ఏంటంటే, మీలో అకస్మాత్తుగా మీ దగ్గరే ఉండి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని మీతో ప్రేమగా ఉండి స్నేహంగా ఉండి మీ యొక్క జీవిత భాగస్వామి అంటే పార్ట్నర్గా అవ్వాలి అనేసి అనుకున్నటువంటి సమయంలో కూడా వేరే యొక్క ఆశ అనేది చూసేసి వేరే వాళ్ళ అంటే మోహంలో పడిపోయి వీరు దూరమైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది కూడా ఇలాంటి వ్యక్తుల నుండి కూడా ఈ ఒక అంటే పరీక్షలాగా కాదు మిత్రమా, ఇది ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదంటే ఇది మళ్ళీ నార్మల్గా మళ్ళీ మీకు దూరం కావాలా, ఈ యొక్క కాలం అనేది మీకు సత్యం చెప్తుందా లేదంటే అబద్ధం చెప్తుందా అనేది కూడా మీకు ఒక డైలమాలో మీరైతే పడిపోతూ ఉంటారన్నమాట. మరి ఈ యొక్క రాశివారు ఎందుకంటే మీరుని ఐడియాలు అనేవి ఎక్కువగా మీకైతే అమలు చేయడము కొంచెం ఆలస్యం అనేది అవుతూ ఉంటుందన్నమాట. కానీ గుర్తింపు రావడం అయితే లేట్ అయినా కానీ ఖచ్చితంగా 100% గుర్తింపు అనేది మీకైతే అందుతుంది. అలాంటిది ఈ రోజున ముఖ్యంగా మీకు కొద్ది డబ్బు పని అనేది విషయంలో కూడా మీ యొక్క అన్యోన్యమైనటువంటి కాల్స్ అనేది రావచ్చు. ఇక అనూహ్యమైనటువంటి కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకోవడము, ఇక ఒక పాత ప్రాజెక్ట్ గురించి కావచ్చు, లేదంటే ఒక్కసారిగా వచ్చేటువంటి ప్రాజెక్టులు గతంలో మర్చిపోయినటువంటి కొన్ని పనులు కావచ్చు, లేదా మీ యొక్క పేరు ఉపయోగించుకొని వేరే వాడు మీ యొక్క అభివృద్ధిని తెలివితేటలను ఉపయోగించుకున్నటువంటి వారి దగ్గర నుండి కూడా వారు చేయలేదు, ఈ యొక్క పని మీరు చేశారు అనేటువంటి విషయంలో కూడా కావచ్చు మిత్రమా. సో నేను అటువంటిది అంటే ఏంటంటే ఇంకా ఈ యొక్క ఛాన్స్ అనేది కూడా ఒక అన్న చోట నుండి మీకు తిరిగి వస్తుందన్నమాట. ఈ యొక్క కాల్స్ మీరు గుర్తించడానికి కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు కొన్ని కీలకమైనటువంటి హెచ్చరికలు నేనైతే చెప్తున్నాను. ఈ యొక్క కాల్స్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే మీరు వెంటనే స్పందించకూడదు, ఎక్కువగా మాట్లాడకండి, మీ లోపల బాధ మొత్తము కూడా బయటకు పెట్టకండి. ఎందుకంటే వెంటనే మీరు ఎమోషనల్గా చేసేస్తూ ఉంటే వారైతే అంటే చూస్తూ ఉంటే మీకైతే తెలియకుండానే వీడు ఇంకా మనల్ని అయితే మన వల్ల మానలేదేసి అనేసి అనుకుంటూ ఉంటారంట. ఎక్కువగా మాట్లాడేటువంటి అంటే నీ గురించి అయినా కానీ ఎదుటి చూస్తున్నటువంటి అందుకునేటువంటి మాటలతో అంటే కూడాను అసలు అలసైపోతూ ఉంటారు. తర్వాత లోపల మొత్తం కూడా బయటపడేటువంటి విధంగా కూడా మీరే బాధపడేసి ఎమోషనల్గా మొత్తం కూడా బయట అనేది పడకుండా అసలు అవతల వాళ్ళు ఏ విధంగా ఏంటి పొజిషన్ ఏంటి ఏ విధంగా మన గురించి ఆలోచిస్తున్నారు, అసలు ఎందుకని ఈ విధంగా వస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు మనకు మాట్లాడవలసి వచ్చింది, అసలు ఈ యొక్క విషయం అనేది కూడా మీరైతే జాగ్రత్తగా గమనించాలన్నమాట. మరి ముఖ్యంగా మీకు అయితే మిమ్మల్ని అంటే మీరు తిరిగి అదే చోటకు తీసుకువెళ్ళడానికి కూడా కాదు మిత్రమా, మీరు ఎంత మారారో చూపించడానికి కూడా కొంతమంది అనేది రావచ్చు అన్నమాట. అలాంటి విషయాలు కూడాను మీకు కొన్ని జరిగేటువంటి మార్గాలు కొన్ని అయితే ఉంటూ ఉన్నాయన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో అంటే మీ యొక్క జీవితంలో ఒక అత్యద్భుతంగా కొన్ని మార్పులు అనేవి కూడా కొన్ని అవకాశాలు కొన్ని గొప్ప మార్గాలు అనేవి కూడా మీకు కలిసి మార్గాలు అనేవి కూడా మీకైతే వాటిని మీరు ఒక్కొక్కసారి ఏంటి అని ఏముందిలే అనేసి మీరైతే అసలు పట్టించుకోకుండా ఉండకూడదు. అలా పట్టించుకోకుండా ఉంటేనే మీరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారే అవుతారన్నమాట. సో ఇది అంతా కూడాను మీకు ఒక అవకాశము అనేది స్పందించడంలో వదిలేయాలా ఏ విధంగా అనేది అంతా కూడా మీ యొక్క చేతుల్లోనే ఉంటుంది మిత్రమా. కాబట్టి దీనికి ఒక చిన్న పరిహారం కూడా మేము చెప్తాము. ఇటువంటివి అన్నీ కూడా చిన్నదైనా కానీ పవర్ఫుల్గా ఉంటుంది. ఇక ఈరోజు మీకు కాల్ వచ్చేటువంటి ముందు తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు ఆ యొక్క కాల్స్ అనేది రావాలనుకున్నప్పుడు మనసులో ఇలా అనుకోకండి, నాకు అనవసరమైనటువంటి చోట ఆశ్చర్యకంగా కాదు అద్భుతంగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకోండి. మరి అదేవిధంగా వీలైతే వెంకటేశ్వర స్వామి వారిని యొక్క దర్శించుకోండి ఈరోజు, లేదంటే ఆంజనేయ స్వామి వారిని యొక్క పూజ అనేది చేసుకోండి. మరింత ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే మీకు అందుతాయి. అలా చేసినా కూడా కొంచెం మార్పులు అనేవి రావడం కాదు, కొద్దిగా అద్భుతమైనటువంటి అవకాశాల్లో కూడా మీరైతే దక్కించుకున్నటువంటి వారు అవుతారన్నమాట. కాబట్టి మిత్రమా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఒక ఊహించినటువంటి అద్భుతంగా రాబోతుంది. మీ జీవితం అనేది కూడా ఒకళ్ళని ఎప్పుడూ కూడా నష్టపరచడానికి కాదు, ఒకళ్ళని బాగు చేయాలి అనేటువంటి అర్థం అనేది చేసుకోవాలన్నమాట. కానీ మీరు ఇప్పటికైనా కానీ కొంచెం మీ యొక్క మనసును కొద్దిగా కటువు అనేది చేసుకొని గట్టిగా చేసుకొని కొన్ని నిర్ణయాలు అనేవి కఠినంగా తీసుకుంటేనే మీ యొక్క జీవితం అంతా కూడా బాగుంటుంది అని నా ఉద్దేశం. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర ఒక దీపాన్ని అయితే వెలిగించి మనస్ఫూర్తిగా ఆంజనేయ
స్వామి వారి యొక్క చాలీసా మీరైతే ఈ 3 సార్లు అయితే చదువుకోండి. ఇక అలా చదివితే మీకు ధైర్యము అనేది వస్తుంది, ప్రశాంతత కూడా ఉంటుంది. అలాగే మీరు అనుకున్నటువంటి పని అనేది కూడా సక్రమంగా సజావుగా ఖచ్చితంగా 100% అనేది మీ యొక్క జీవితంలో గొప్ప మలుపు అనేది ఒక గొప్ప మార్గానికి మీరైతే చూస్తారనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మిథున రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేటువంటి వారంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రమే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.